నేను చెప్పినట్టు జ్యోతిష్యం మా అందరికీ తెలిసిందే. అంటే మనమందరం కూడా మేము సాత్వికం ఎక్కువ మేము పాటిస్తూ ఉంటాం. అంటే తంత్ర, వామాచారం అనే పద్ధతులు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. సో, మరి జ్యోతిష పరంగా ఉన్న సమస్యలకి పరిష్కారం మరి తంత్రంలో ఉంటుందా? అవిటిని మనం ఎలా పరిష్కరించుకోవాలి? ప్రతి ఒక్క సమస్యకి తంత్రంలో పరిహారాలు అనేటివి ఉంటాయండి. హ్మ్. సో, అది జాతక చక్రం చూసిన తర్వాత హ్మ్. చెప్తామన్నమాట. సో, ఈ దోషాలున్నాయి కాబట్టి మీకు ఈ పరిహారాలు చేయడం ద్వారా చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనం సాత్వికాచార విధానంలో ఎంతోమంది చేసుకుంటూ ఉంటారు. హ్మ్. అది మనమేం తప్పు పట్టేయకి లేదు. ఎందుకంటే శాస్త్రం అనేది అలా ఉంది. బట్ దీనికి ప్యారలల్‌గా తంత్ర కూడా ఉందన్నమాట. హ్మ్. సో, ఈ తంత్ర ఏంటంటే కొంచెం ఫాస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది అని తంత్రశాస్త్రమే చెబుతుంది. హ్మ్. హ్మ్. అంటే శీఘ్ర ఫలితాలు అనేవి తంత్రాలో ఉంటాయి. హ్మ్. సాత్విక విధానంలో చూసే ఆ పరిహారాల కంటే ఇవి చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఎందుకంటే తంత్ర అంటేనే పంచమకారాలతో కూడుకొని ఉంటాయి హ్మ్. హ్మ్. కొన్ని వాటిలో. సో, ఈ పంచమకారాలను మనం ఉపయోగించి జాతకుడికి ఏవేవి రిజల్ట్స్ కావాలో అనేది వాటికి తాంత్రిక పరంగా రెమెడీస్ చేయడం ద్వారా శీఘ్రంగా రాబట్టవచ్చు.